కూడా పెట్టి అక్రమంగా పెట్టి ప్రజలందరినీ కూడా ఈ దోపిడీ నుంచి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా నిస్సిగ్గుగా చేస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకుంటున్నాం. మొట్టమొదట మొన్న హరీష్ రావు గారిని ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జూబ్లీ హిల్స్కు పిలిపించడం, గంటల తరబడి విచారించడం, మొన్న హరీష్ రావు గారిని విచారించడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకున్నాం. మొట్టమొదటి, ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. I am aware of the nervousness in some of the corporate sector arising out of the power conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax evasion and money laundering. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. I am asking the Cabinet Secretary to look into these issues and report back to the Cabinet within the next 1 year. మిత్రులారా, నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే,
టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి, చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగం కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది. ఇంకా రెండవది, ఇక మన్మోహన్ సింగ్ గారు అంత స్టేచర్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా లేదనేది నేను తెలంగాణ ప్రజలకు వదిలేస్తున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీవీలో వచ్చింది, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు, ఢిల్లీ వేదికగా చెప్పిండు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. దీనివల్ల దేశ ప్రజల భద్రత, తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసిండు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో, లోపల ఏముంటుంది అనేది, ఏ సెక్షన్లో ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్ఐబి అనేది ఎక్కడుంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు. నేను ఇంతవరకు నా 26 సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు, ఎస్ఐబి ఐజీ ఎవరు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన ఛాంబర్లోకి నేను ఇంతవరకు పోలేదు మిత్రులారా. ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడో, లేకపోతే ఎస్ఐబి చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో, వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటే వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు. హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు. హోమ్ మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఎప్పుడు రారు. ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు, మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలానోళ్ళది సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. ఏ మంత్రి కూడా చెప్పరు. అసలు ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కూడా చెప్పరు. ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా, ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరించిన అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పరు, ముఖ్యమంత్రికి కూడా చెప్పరు. మరి అలాంటి వ్యవహారం ఇవాళ చార్మినార్ చౌరస్తా దగ్గర, చిక్కడపల్లి చౌరస్తా దగ్గర, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, రిసాలా బజార్ దగ్గర, లేకపోతే మన ఇంకెక్కడో పురాణపూల్ చౌరస్తా దగ్గర, లేకపోతే అఫ్జల్గంజ్ దగ్గర, మరి నాంపల్లి దగ్గర మాట్లాడుకునేంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు దిగజార్చిండ్రు. అందుకొరకు నేను అంటే నాకు భయం వేస్తుంది. ఒక తెలంగాణ బిడ్డగా, దేశ పౌరుడిగా ఇలాంటి వ్యక్తి చేతిలో హోంమంత్రిత్వ శాఖ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే ఉన్నాడు. తన రాజకీయ వికృత క్రీడకు, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి, కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు. అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించారు. 9 గంటల పాటు విచారించారు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా
మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు వాళ్ళకు పోలీసులతో ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం, మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది? సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ వేధించాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చలవిడిగా తుపాకులు పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో, గెస్ట్ హౌస్లలో దందాలు చేస్తూ ఉన్నారో, కోల్ బ్లాక్ల దోపిడీ చేస్తూ ఉన్నారో, ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారో, హింసిస్తున్నారో, వాటిని ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా దాన్ని సైతం లెక్క చేయకుండా ఎలా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు. ఇంకా రెండో విషయం, చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈరోజు గతంలో 2024 సంవత్సరంలో మార్చ్ మళ్ళీ చెప్తున్నారు పోలీసులు, మన సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు, 243/2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు. ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ వేసింది. ఆ సిట్టే చట్ట వ్యతిరేకమైన సిట్టు. ఆ సిట్టుకు ఏసీపీ జూబ్లీ హిల్స్ను పెట్టింది. ఆనాడు ఒక డీసీపీ సిట్టుగా ఫామ్ చేసింది. ఆ డీసీపీ ఏసీపీని సిట్టు చీఫ్గా పెట్టిండ్రు. అదే చట్ట వ్యతిరేకం. ఆ సిట్టును పెట్టి 350 మంది సాక్షులను విచారించినా కూడా ఎవ్వరు కూడా హరీష్ రావు గారి పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు కానీ, నాటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు. ఏ రాజకీయ నాయకుడి పేరు కూడా చెప్పలేదు. వాళ్ళను 350 మందిని విచారించారు. కొంతమందిని అయితే కానిస్టేబుల్ని కొట్టినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి కస్టడీలో. పోలీస్ శాఖ కానిస్టేబుల్లను, కొంతమంది హోంగార్డులను, డ్రైవర్లను కూడా బలప్రయోగం చేసి వాళ్ళతోని చేయని నేరాన్ని ఒప్పించినట్టుగా కూడా మరి ఆరోపణలు వచ్చినాయి. సో 350 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఎవరి పేరు రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేసింది. 2 సంవత్సరాలు 350 మంది సాక్షులను గంటల తరబడి, రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు. అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు. ఇది సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు, ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు, ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు
ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. ఎట్లా, ఏ బేసిస్ మీద చేస్తారు? వీళ్ళని ఏ ప్రశ్నలు అడుగుతారు? అసలు సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దీని మీద కూడా మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి. మీకు అసలు నైతిక హక్కు లేదు. మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము ఆ కేసు ఈ కేసు అని. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా హరీష్ రావు గారి మీద పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు చెల్లదు అని గౌరవ సుప్రీంకోర్టులోనే చర్చ జరిగి ఆ కేసు చెల్లదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో, సుప్రీంకోర్టు విచారించిన కేసులో ఈ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ కూడా పోలీసులు సమర్పించారు. దానికి దీనికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది? అయినా ఒక సీనియర్ మంత్రిని, సీనియర్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళను 9 గంటల పాటు విచారించాల్సిన అవసరం ఏమున్నది? నిజానికి విచారించాల్సింది రేవంత్ రెడ్డి గారిని. నన్ను పోలీసు వాళ్ళు, సిట్టు వాళ్ళు విచారించినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నేను కొంత కంప్లైంట్ ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా, పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని విచారించాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా. ఈడీ ఎవరినైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద రేట్లు ఇస్తే ఆయన్ని విచారించాలి కదా. ఈ కుంభకు రోహన్ రెడ్డిని విచారించాలి కదా, గన్ పెట్టి బెదిరించిన, డక్కన్ సిమెంట్స్ బెదిరించిన రోహన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళ సృజన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా, మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా విచారించాలి కదా. నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు? బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు కేటీఆర్ గారు, బాధితులు కేసీఆర్ గారు, బాధితులు హరీష్ రావు గారు. ఏ విధంగా మీరు ఆ రోజు ఏమని చెప్పిండ్రు? సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి మీరే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చారు పత్రికలకన్నిటికీ కూడా. సినిమా తారల ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి, ట్యాప్ చేసిందని చెప్పి లీకులు ఇచ్చి, మళ్ళీ మీ పోలీసు వాళ్ళే సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు అని చెప్పిండ్రు. అంటే లేని సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళందరి రెప్యుటేషన్ను దెబ్బతీసి మీరందరూ కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులు, మీరు ఇవాళ హోంమంత్రులు. ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2 సంవత్సరాలుగా చిత్రవద చేస్తున్నారు వీళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చిండ్రు? ఏ బేసిస్ మీద సినిమా తారలు అని చెప్పిండ్రు? మరి అదే పోలీసు వాళ్ళు, అదే సిట్టు సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు, 600 దాంట్లో లేదు అని చెప్పిండ్రు. అసలు మీరు విచారించాల్సింది ఎవరిని? చివరిగానే ఇదే చెప్తున్నా, మీరు విచారించాల్సింది ఎవరిని? మీరు విచారించాల్సింది ఆనాడు డీజీపీని, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, మీరు విచారించాల్సింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ను, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్నప్పుడు 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు
జిఏడి సెక్రటరీ గారు ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది, ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంను తయారు చేస్తారు. ఆ టీం ద్వారానే ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఇవన్నీ ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియదా, డీజీపీ గారికి తెలియదు, వాళ్ళందరూ ఇంటెలిజెన్స్లో పనిచేసినట్లే కదా. నిజంగా ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా ఎలా, ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీసు అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించనని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు? మీకు ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లా అవుతారు? ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మడమ తిప్పకుండా, రాజీ పడకుండా పోరాటం చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా, 40-50 రోజులు జైల్లో పెట్టినా కూడా బెదరకుండా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. మీరెన్ని సోషల్ మీడియా వేదికగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా వ్యక్తిత్వాన్ని హననం చేసినా కూడా మేము బెరవకుండా మీ దోపిడీని నిరంతరం మేము బయట పెడుతూనే ఉంటాం. మాకు ఇదే కేసీఆర్ గారు నేర్పించింది. ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి, న్యాయబద్ధంగా తెలంగాణ పోరాడి సాధించుకున్న వాటాలను కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, ఆ సంపద భావితరాలకు అంకితం చేయాలని చెప్పిండు తప్ప మీలాగా ఈ అభివృద్ధి పనులు చేయకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా కేవలం ప్రత్యర్థుల, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అందుకొరకు మీరు 100 గంటలు ఇంటరాగేట్ చేసినా మీకు తెలిసేది ఒక్కటే, మా గుండెలు చింపినా, మా గుండెలు చీల్చినా మీకు కనిపించేది కేవలం తెలంగాణ ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు మాత్రమే. మీలాగా దోపిడీ, దొంగతనాలు చేసే సంస్కృతి మాకు లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అది నేర్పించలేదని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది నేరం కాదు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం చట్టబద్ధంగా కేవలం పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ గోప్యంగా చేసే పని. రెండవది, ఆనాటి ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారే ట్యాపింగ్ చేయాలి, చేస్తేనే ఈ దేశంలో నేరాలు ఆగుతాయి, దేశ భద్రత రక్షించబడుతుంది అని చెప్పిండ్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వేదికగా ట్యాపింగ్ జరుగుతుంది అని వారే ఒప్పుకున్నారు. మూడవది, ట్యాపింగ్ చేసిరనే కేసులు ఎదుర్కొంటున్న నాటి డిఐజీ ఎస్ఐబి సజ్జనార్ గారు ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. ఆయన సిట్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఈరోజు ఏ నైతిక అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ ప్రతీకార వాంఛ కోసం, నేను జైలుకు పోయినా కాబట్టి
బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా జైలుకు పోవాలి అన్న భావన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, పోలీసు సోదరులారా, మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇంతవరకు మేము ఎవరి పేర్లు తీసుకొని మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మేము అనడం లేదు. కేసీఆర్ గారు ఆ సంస్కృతికి వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే అధికారులతో మేము పనిచేయించుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగస్వాములై ప్రజల భద్రతను గాలి కొదిలి కేవలం మన పోస్టుల కోసమో పోస్టింగుల కోసమో నేను ఆ పోస్టింగ్లో ఉండాలి, నేను అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర కావాలను, ముఖ్యమంత్రి ఇస్తున్న అక్రమ ఆదేశాలను, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొంతమంది దుండగులు ఇస్తున్న అక్రమ ఆదేశాలను పాటిస్తూ మీడియాకు లీకులు ఇస్తూ దీన్ని ఒక మనసు మమత సీరియల్ లాగా, కార్తీక దీపం లాగా, ఎంతెంత దూరం లాగా ఒక సీరియల్ లాగా మార్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్న అధికారులు మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ మీద చర్యలు ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అందుకొరకే దేశ భద్రత దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం దృష్టిలో పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలు పాటించకూడదని చెప్పి మనవి చేస్తూ మరి మరొక్కసారి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈరోజు మరి పిలవడం తప్పు, దాన్ని ఖండిస్తూ మరి మరొకసారి దీనికోసం మరి తెలంగాణ ప్రజలకు గొంతుగా నిలబడ్డ అందరి బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. मनमोहन सिंह